2024 ఎన్నికల్లో కాపులు వన్ సైడెడ్గా చాలా వరకు కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చారు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పూర్తి స్థాయిలో మొన్న ఎలక్షన్లో అయితే పెద్ద పెద్ద కాపు నాయకులను కూడా కాదనుకొని ఆయన వెంట నడిచి కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అయితే కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ. ఇప్పుడు అదే కాపులకి పూర్తి స్థాయిలో కష్టం చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరేంటి? ఇది కాపులకి అతిపెద్ద షాక్ కదా. 2016లో తుని రైలు ఘటన ఏదైతే ఉందో కాపు ఉద్యమం చేస్తున్న కాపు నాయకుల పైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులన్నీ కొట్టేసిపించింది. ఏదైతే రైల్వే కోర్టు కూడా కేసులు కొట్టేపించింది. ఇప్పుడు ఆ కేసులను తిరగదోడుతూ హైకోర్టుకి వెళ్ళి రైల్వే కోర్టు తీర్పుని మళ్ళీ పునర్సమీక్షించాలి, మళ్ళీ ఆ కేసులు రీఓపెన్కి వాళ్ళు చూస్తూ ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? కాపులు సమస్యలు పవన్ కళ్యాణ్ గారివి కాదా? నాడు ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈ ప్రభుత్వం ఎంత వేధించిందో అందరం చూసాం. ఆయన మద్దతుగా చిరంజీవి గారు వచ్చారు, ఆయన మద్దతుగా దాసరి నారాయణరావు గారు వచ్చారు, ఆయనకు మద్దతుగా ఎవరైతే కాపు నాయకులు అందరూ వెళ్ళారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఆయన ఏంటి సార్ అయిందంటే నన్ను కుల రాజకీయ నాయకం చేస్తారా మీరు నన్ను అన్నాడు. తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు 19 నుంచి 24 మధ్య కులభావన తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగు చేయండి 5 అని చెప్పి ఆయన కాపు సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి కులభావన రేపేలాగా కులం పేరు వాడుకొని ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు ఆ కాపు సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేశారా? ఎందుకు ఇప్పుడు ఆ కేసులు తిరగదోడుతున్నారు? కాపుల్ని ఇది ఇబ్బంది పెట్టే విషయం కాదా? కాపులు పూర్తి స్థాయిలో మీరిచ్చిన హామీ మేరకు 2014లో ఉద్యమించింది వాస్తవం. మీరిచ్చే రిజర్వేషన్ నేను కల్పిస్తాను, దానికి అనుగుణంగా వాళ్ళు ఉద్యమం చేశారు. ఈరోజు మీరు హామీని మీరు అమలు చేయకుండా మళ్ళీ వాళ్ళ మీద కేసులు తిరగదోడతామండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల కోసం న్యాయం చేయాలని కాపు నేస్తం అమలు చేశారు. పూర్తి స్థాయిలో కాపులకు అండగా ఉండే ప్రయత్నాలు చేశారు. డిప్యూటీ సీఎం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కేసులు ఏదైతే ఉన్నాయో కాపు ఉద్యమం టైంలో అన్నీ కొట్టేపించాడు, అన్నీ విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హఠాత్తుగా ఈ ఇష్యూ తీసుకొచ్చి ముద్రగడ్డ పద్మనాభం గారిని ఇబ్బంది పెట్టాలా, లేకపోతే కాపు సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలా, ఏం చేయాలని ఇప్పుడు అవన్నీ తిరగదోడుతున్నారు? దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? పవన్ కళ్యాణ్ గారిని మద్దతు ఉన్నట్టే కదా. దేనికి ఇప్పుడు ఊరుకోరనే కాపులకు ఎంత ఎత్తున భారీ షాక్ ఇవ్వాలి? నాడు కాపులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేసింది వాస్తవం. మీరిచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొట్టేసిన కేసులు, రైల్వే కోర్టు కూడా కొట్టేసిన కేసులు మీరు ఎందుకు తిరగదోడాలని ప్రయత్నం చేస్తున్నారు? దీనికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉందా లేదా? ఇది ప్రజలు ఖచ్చితంగా తెలియాలి. కాపు వాళ్ళకి తెలియాలి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు తిరిగి వాళ్ళ కులానికి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. మిమ్మల్ని నమ్మి మొన్న ఓట్లేసినందుకు తిరిగి వాళ్ళకి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది కాపులందరికీ. ఇది కాపులు అణగదొక్కే ప్రయత్నం, కాపులు చీల్చే ప్రయత్నం. ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా కాపుల్ని ఖచ్చితంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ కాపుల్ని చీల్చే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం.